హాస్పిటల్కి పర్టికులర్గా ఆర్తోలో కాటగడ్డ కృష్ణప్రసాద్ సాయి ప్రసాద్ కోయంబత్తూరులో సౌత్ ఇండియాలోనే టాప్ ఆర్థో హాస్పిటల్లో ఆయన పనిచేసి ఈ ప్రాంతంలో కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ అదేవిధంగా గన్నవరం పెనునైన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కూడా పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆర్థో అనేది చాలా అవసరం, అత్యవసరం కూడా. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది లేకపోతే ప్రతి ఒక్కరికి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భంలో ఇవాళ ఆర్థో హాస్పిటల్ ప్రతి 3 హాస్పిటల్కి ఒక ఆర్థో హాస్పిటల్ కంపల్సరీ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది కానూరు ప్రాంతంలో అంటే విజయవాడ అవుట్స్కట్స్ లో ఇటు మచిలీపట్నం వరకు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈ హాస్పిటల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం విజయవాడ నగరం ఒక మెడికల్ హబ్ కావాలని, విదేశాల నుంచి సైతం పేషెంట్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కల్పించాలి. దానికోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడించి హాస్పిటల్కి అన్నింటినీ ప్రోత్సహించడానికి మెడికల్ కాలేజీని తీసుకురావడానికి వీటన్నిటికీ కూడా ఆయన ఒక మెడికల్ గా అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దానివల్ల సాయి ప్రసాద్ గారికి విషెస్ తెలియజేస్తున్నాను. మంచి ప్లేస్ లో అందరికి అందుబాటులో ఉండే ప్లేస్ లో ఈ పంటకాల రోడ్డు ఏర్పాటు చేసినారు. చాలా మందికి సౌకర్యంగా ఉండేదానికి ఎమర్జెన్సీగా ఏదైనా అనుకూల పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ సత్వరే ట్రీట్మెంట్ అందే విధంగా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం జరిగినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలంటే పేషెంట్ ఎక్కువ రావాలి కాదు, విధివంచనతో పేషెంట్లు వస్తే వాళ్ళందరికీ సత్వరమే ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మళ్ళా మామూలుగా వచ్చేదానికి చేయడానికి ఈ హాస్పిటల్ బాగా పనిచేయాలని వాళ్ళకి బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి గద్దె రామ్మోహన్ గారికి చాలా కృతజ్ఞతలు. మన హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్థోపెడిక్ ఒకటే స్పెషల్ డెడికేటెడ్ హాస్పిటల్ ఇది. ఇందులో మనకి స్పైన్, ఆర్థ్రోస్కోపీ, ఆర్థ్రోప్లాస్టీ, ట్రామా, చిన్నపిల్లల ఎముకల సమస్యలు అన్ని పేద మధ్య తరగతి వరకు అందుబాటులో ఉండేలాగా త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కూడా తీసుకువచ్చి మన పంటకాలవ, సనత్ నగర్, కానూరు, పెనమలూరు, పోరంకి, తాడిగడప ప్రజలందరికీ సహాయం చేయాలంటే మెయిన్ ఉద్దేశం. దీనికి మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు, మాకు విషెస్ చెప్పినందుకు, మంచి కైండ్ వర్డ్స్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇన్స్పిరేషన్ తో ఇంకా బెటర్ గా నేను సర్వీస్ చేయగలుగుతాను నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.